హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోటోలో నుండి మరొక మొబైల్ రాబోతుంది. అది వచ్చేసి మోటో G22. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఇందులో మనకు థింషీల్డ్ సెక్యూరిటీ అనేది ఇందులో ఇచ్చాడు. అండ్ మెమరీ వచ్చేసి చూసుకుంటే 64GB ఇంటర్నల్ మెమరీ అండ్ ర్యామ్ వచ్చేసి 4GB మెమరీ ఇచ్చాడు. సో అదేవిధంగా మనం దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే Mediatek Helio G37 ప్రాసెసర్. సో ఇది ఫాస్టెస్ట్ ప్రాసెసర్ అని మనకి ఇందులో మెన్షన్ చేశాడు. డిజైన్ పరంగా చూసుకుంటే ఇందులో వాటర్ రిపెల్లెంట్ డిజైన్ అని అన్నాడు. సో అది ఏంటంటే వాటర్ పడగానే ఇలా జారిపోయే విధంగా డిజైన్ చేశారు. సో నెక్స్ట్ లాక్ పరంగా చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సైడ్ సెన్సార్ అండ్ ఫేస్ అన్లాక్ ఇందులో ఇచ్చాడు. కెమెరా పరంగా చూసుకుంటే ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, బ్యాక్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ డెప్త్ సెన్సార్ అండ్ మైక్రో కెమెరా ఇందులో ఇచ్చాడు. ఈ మొబైల్ Android 12 వర్షన్ మీద రన్ అవుతుంది. సో మనకు ఇంటర్ఫేస్ కానీ యూసేజ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఛార్జింగ్ చూసుకుంటే ఇందులో 20 వాట్స్ టర్బో ఛార్జర్ ఇచ్చాడు. సో మనకు ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అదేవిధంగా ఇందులో నెక్స్ట్ వచ్చేసి డిజైన్ పరంగా చూసుకుంటే 185 గ్రామ్స్ లైట్ వెయిట్ అండ్ 8.49 mm థిక్నెస్ ఇచ్చాడు. డిస్ప్లే పరంగా చూసుకుంటే 6.5 ఇంచెస్ LCD డిస్ప్లే అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి ఇచ్చాడు. సో మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి 5000 mAh బ్యాటరీ. సో 1 డే బ్యాటరీ ఇందులో వస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ మోటోలా G22 స్పెసిఫికేషన్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.